ఓకే గైస్, మనకి నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ టాపిక్ వచ్చేసి మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అని చెప్పి మనకి కొన్ని కన్వర్షన్స్ ఉంటాయి కదా. అంటే మనకి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్, అట్లాగే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ 1000 మీటర్స్. సో ఇటువంటి కన్వర్షన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సైట్ వర్క్ చేసినప్పుడు ఫీల్డ్లో మనకి ఇటువంటివి మనం ఇన్ ఫీట్స్లో తీసుకుంటాం డిస్టెన్స్, అట్లాగే మనకి ఏరియా అయితే ఇన్ స్క్వేర్ ఫీట్లో తీసుకుంటాం, అట్లాగే మనకి మీటర్స్ కిలోమీటర్స్లో తీసుకుంటాం. సో వీటిని అన్నిటిని మనకి ఒక యూనిట్ కన్వర్షన్లోకి తీసుకురావాలి. అన్నీ మనకి ఒక డిస్టెన్స్లో అయితే ఇండికేట్ చేయాలి. సో దానికి సంబంధించి అసలు యూనిట్స్ ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి, సో అలాగే కొన్ని ఇంపార్టెంట్ కన్వర్షన్స్ అయితే ఇక్కడ చూసుకుందాం. సో లీనియర్ మెజర్మెంట్స్కి వచ్చేసి మనకి సబ్ మల్టిపుల్స్ అండ్ మల్టిపుల్స్లో కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి మనకి ఇవన్నమాట. సో మనకి సబ్ మల్టిపుల్స్ చూస్తే మనకి 1 డెసిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/10 మీటర్, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1/100 మీటర్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు సింపుల్గా ఏంటంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటర్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటర్. అట్లాగే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. సో మీకు తెలిసే ఉంటుంది జనరల్గా 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అని మీకు తెలిసే ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న స్కేల్స్ను ఒకసారి చూస్తే, మీ దగ్గర ఉన్న లాంగ్ స్కేల్ని ఒకసారి చూస్తే 30 సెంటీమీటర్ స్కేల్ని, సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్ మీకు ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాగే 1 మీటర్ అంటే 10 డెసిమీటర్స్. అట్లాగే మనకు మల్టిపుల్స్ మనకి అట్లాగే ఇది 1 మీటర్ అంటే 1000 మిల్లీమీటర్స్. ఇవన్నీ కన్వర్షన్స్ అండి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో బేసిక్ ఈజీ కన్వర్షన్సే. అట్లాగే మల్టిపుల్స్లో వచ్చేసి మనకి ఏంటంటే 1 డెకామీటర్. సో ఇక్కడ చూసింది డెసిమీటర్, ఇక్కడికి మనకు వచ్చింది డిఈసిఏ డెకామీటర్, ఎంఈటిఆర్ఈ మీటర్, డెకామీటర్. 1 డెకామీటర్ ఈక్వల్ టు 10 మీటర్స్, 1 హెక్టామీటర్ ఈక్వల్ టు 100 మీటర్స్, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ 1000 మీటర్స్. సో ఇందులో మనకి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ చాలామందికి తెలిసే ఉంటుంది. సో దాన్ని బట్టి మిగిలిన గుర్తుపెట్టుకోండి. 1 డెకామీటర్ అంటే 10 మీటర్స్, అట్లాగే 1 హెక్టామీటర్ అంటే 100 మీటర్స్. సో అట్లాగే మనకి ఏరియాస్, సో ఏరియాకి వచ్చేసి ఏంటంటే 1 ఏర్ ఈక్వల్ టు 100 మీటర్ స్క్వేర్, 1 ఏర్ ఈక్వల్ టు 100 మీటర్ స్క్వేర్. అలాగే 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 10,000 మీటర్ స్క్వేర్ అంటే 10⁴ మీటర్ స్క్వేర్. అలాగే 1 స్క్వేర్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁶ మీటర్ స్క్వేర్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే యాంగులర్ మెజర్మెంట్స్ వచ్చేసరికి మనకి సో అసలు సిస్టమ్స్ అని ఉంటాయి యాంగులర్ మెజర్మెంట్స్, అవి చూద్దాం. ఫస్ట్ సెక్సాజిసిమల్ అండ్ సిస్టమ్ అని చెప్పి మనకి సెక్సాజిసిమల్ సిస్టమ్. సో ఇక్కడ చూడొచ్చు మీరు సెక్సాజిసిమల్ సిస్టమ్. సో ఇందులో మనకి ఎలా ఇండివిజువల్ చేశారో అంటది ఒకసారి మనం చూద్దాం. సో ఈ సెక్సాజిసిమల్ సిస్టంలో ఏంటంటే 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. సో చాలామందికి తెలిసే ఉంటుంది. అట్లాగే 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్, అట్లాగే 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే పై అంటే 3.14, అట్లాగే 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57.28 డిగ్రీస్, 1 రేడియన్ ఈక్వల్ టు 57.28 డిగ్రీస్. అట్లాగే మనకి ఇప్పుడు సెంటిసిమల్ సిస్టమ్. సో ఇందాక మనం చూసింది సెక్సాజిసిమల్ సిస్టమ్, ఇప్పుడు చూసింది మనం సెంటిసిమల్ సిస్టంలో ఏంటంటే 1 గ్రేడ్ ఈక్వల్ టు 100 సెంటిసిమల్ మినిట్స్, 1 గ్రేడ్ ఈక్వల్ టు 100 సెంటిసిమల్ మినిట్స్. అట్లాగే 1 సెంటిసిమల్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటిసిమల్ సెకండ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇట్లికంటూ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. సో అట్లాగే హవర్ సిస్టమ్ వచ్చేసి మనకు బాగా తెలిసింది 1 అవర్ అంటే 60 మినిట్స్, 1 మినిట్ అంటే 60 సెకండ్స్. సో ఇటువంటి గుర్తుపెట్టుకోవాలండి, అంతకన్నా మనం ఏం చేయలేం. సో అట్లాగే ఇంకా నెక్స్ట్ టాపిక్ ఇందులో వచ్చేసి ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్లాన్ అండ్ మ్యాప్. అంటే ప్లాన్ అంటే ఏంటి, మ్యాప్ అంటే ఏంటి, అసలు ఏంటి అన్నది ఇక్కడ చూద్దాం. మనకి ప్లాన్ అంటే ద గ్రాఫికల్ రిప్రజెంట్ ఆఫ్ ద ఫీచర్స్ ఆన్ ఆర్ నియర్ ద ఎర్త్ సర్ఫేస్ యాజ్ ప్రొజెక్టెడ్ అని హారిజాంటల్ ప్లేన్. సో హారిజాంటల్ ప్లేన్లో మన యొక్క ల్యాండ్ సైడ్ని రిప్రజెంట్ చేసేది మనం ప్లాన్ అంటాం. సో మనకి ఏంటంటే ఇందులో సో మనకి ప్లాన్ ఈజ్ డ్రాన్ ఆన్ రిలేటివ్లీ లార్జ్ స్కేల్. సో ప్లాన్ అంటే మనం లార్జ్ స్కేల్తో డ్రా చేసేది. అట్లాగే మ్యాప్ అంటే ఇఫ్ ఏ స్క్వేల్ ఆఫ్ గ్రాఫికల్ ప్రొజెక్షన్ ఆన్ హారిజాంటల్ ప్లేన్ ఈజ్ స్మాల్, ద ప్లాన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ మ్యాప్. అంటే ద స్కేల్ ఆఫ్ గ్రాఫికల్ ప్రొజెక్షన్ ఆన్ ఏ హారిజాంటల్ ప్లేన్. సో ఇది ఒక గ్రాఫికల్ ప్రొజెక్షన్, మనకి ఏంటంటే గ్రాఫికల్లీ రిప్రజెంటెడ్ సేమ్ ఇది కూడా మ్యాప్, బట్ ఇది ఏంటంటే మనకి స్మాల్గా రిప్రజెంట్ చేస్తుంది, దాన్ని మనం మ్యాప్ అంటాం అనమాట. సో మనకి యాజ్ ద టర్మ్స్ లార్జ్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్. సో ఈ 2 టర్మ్లను బేస్ చేసుకునే మనకి ప్లాన్ అంటే ఏంటి, మ్యాప్ అంటే ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. జనరల్ ఈ ఒక్క పాయింట్ చూడండి మీకు అర్థమవుద్ది.
జనరల్లీ ఇక్కడ చూడొచ్చు మీరు ఒక్క పాయింట్ ఇది, జనరల్లీ లార్జ్ స్కేల్ రిప్రజెంట్ స్మాల్ ఏరియా కాల్డ్ ప్లాన్, వేరే స్మాల్ స్కేల్ రిప్రజెంటింగ్ లార్జ్ ఏరియా కాల్డ్ మ్యాప్స్. సో ఒకసారి మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. లార్జ్ స్కేల్ రిప్రజెంట్ స్మాల్ ఏరియా ఆర్ కాల్డ్ ప్లాన్స్, అట్లాగే స్మాల్ స్కేల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లార్జ్ ఏరియా ఆల్ కాల్డ్ మనం మ్యాప్స్ అని పిలుస్తాం అన్నమాట. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు, లార్జ్ స్కేల్ అంటే ఏంటి, మీడియం స్కేల్ అంటే స్మాల్ స్కేల్ అండి. లార్జ్ స్కేల్తో మనం ఏదైనా డ్రా చేస్తే దాన్ని మనం ప్లాన్ అంటాం. అట్లాగే స్మాల్ స్కేల్లో మనం ఏమైనా డ్రా చేస్తే దాన్ని మ్యాప్ అంటాం. సో ప్లాను మ్యాప్ ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏంటి అన్నది ఒకసారి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు చూడండి ఒకసారి. సో ప్లాను, సో మీ ఇంటి ప్లాన్ ఇవ్వండి అంటే మీరు ఎటువంటి ప్లాన్ ఇస్తారండి? సో మీరు రెజ్యూమ్ చేసుకోండి ఒకసారి మీరున్న సిచ్యువేషన్లో మీ ఇంటి ప్లాన్ ఏమంటే, సో జస్ట్ మీ ఇంటి ప్లాన్ చూస్తే ఒకప్పుడు సో ఇలాగ వాల్స్ అవి ఉండి, సో ఇలాగ థిక్నెస్ ఆఫ్ వాల్స్ ఇచ్చి మనకి ప్లాన్ ఇచ్చి, సో సపోజ్ ఇక్కడ డోరో విండోవో బెడ్రూము కిచెను ఒక హాలు, సో ఈ విధంగా అయితే మనకి ప్లాన్ ఉంటుంది. సో చుట్టూరు ఏమైనా వాల్ ఉంటే వాలు, ప్రహరీ గోడ ఏమైనా ఉంటే ప్రహరీ గోడ, ఇది ప్లాను, మీ ఇంటి ప్లాను. అట్లాగే మీ పక్కింటి ప్లాన్ అయినా మీ ఎదురింటి ప్లాన్ అయినా అట్లాగే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే మనకి ప్లాన్ ఇట్లంగా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్లాన్. మీ ఇంటి మ్యాప్ ఇవ్వమంటే ఏమిస్తారండి మీరు ఒకసారి ఆలోచించండి జనరల్గా. సో మీ ఇంటి మ్యాప్ ఇవ్వమంటే మీరు ఏమిస్తారు? సో మీకు అర్థమవుతుంది ఏంటి ఇంటి మ్యాప్ ఇవ్వడం ఏంటి, ఇండియాకి మ్యాప్ ఉంటుంది కానీ. సో మనకి చాలామందికి తెలుసు ఇండియా మ్యాప్. సో నేను అంత కరెక్ట్గా ఏం డ్రా చేస్తలేదండి. సో ఇండియా మ్యాప్ అయితే మీకు తెలుసు కదండి, ఇండియా మ్యాప్, దాన్ని మనం ప్లాన్ అనం. సో ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు, ప్లాన్ అంటే స్మాల్ ఏరియా, మ్యాప్ అంటే పెద్ద ఏరియా. అంటే ఒక ఇండియాకి మ్యాప్ ఇవ్వగలం కానీ ప్లాన్ ఇవ్వలేము మనం. సో ప్లాన్ అంటే మన ఇంట్లో ప్రతి గదిని ఇండికేట్ చేసేది. మ్యాప్ అంటే కొన్ని లొకేషన్, ఓన్లీ పాయింట్కి మించి ఏమీ లొకేట్ ఇవ్వదు అందుట్లో. మనకి ఇది ఆంధ్రప్రదేశ్ అంటే అంతే, అదే ఆంధ్రప్రదేశ్, అంతకు మించి ఏమి ఉండదండి. ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్. సో మనం ప్లాన్లో ముంబై ఇండికేట్ చేయమంటే ఎలా చూపించి ఇలా అంటాం ముంబై, అంతేగాని ముంబై ప్లాన్ వేసేస్తామండి. ఇలా ముంబై ప్లాన్ వేసాం కదా, ఏ ఇల్లు ఎక్కడ ఉందో. సో అదే ఇదేంటి, ఇది ప్లాను. ఏమైంది, స్మాల్ ఏరియా. ఇది మ్యాప్. ఇక్కడ ఏమైంది మ్యాప్లో, లార్జ్ ఏరియా. సో లార్జ్ ఏరియాని ఇండికేట్ చేసేది మ్యాప్, స్మాల్ ఏరియా మన ఇంటి ప్లాన్ని ఇండికేట్ చేసేది ప్లాను. సో దీన్ని ప్లాన్ అంటారు, దీన్ని మ్యాప్ అంటారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్స్లో చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు మనకి లార్జ్ స్కేల్ అంటే ప్లాన్ అన్నాం, స్మాల్ స్కేల్ అంటే మ్యాప్ అన్నాం. సో మీరు అర్థమవచ్చు, స్మాల్ స్కేల్ అంటున్నారు, లార్జ్ ఏరియా అంటున్నారు, మ్యాప్ అంటున్నారు. ఎట్లా చూడొచ్చు మీరు, ఇదేమో ప్లాన్ అంటున్నారు, స్మాల్ స్కేల్ అంటున్నాడు, స్మాల్ ఏరియా అంటున్నాడు, లార్జ్ స్కేల్ అంటున్నారు. అట్లాగే ఇక్కడికి వచ్చారు, ప్లాన్ అంటున్నారు, స్మాల్ స్కేల్ అంటున్నారు, లార్జ్ ఏరియా అంటున్నారు. సో ఒకసారి మీకు కొంచెం వివరంగా చెప్తున్నాను. మీకు అయితే ఈ రెండు టర్మ్స్కి క్లారిటీ ఉంది కదండి. మ్యాప్ అంటే లార్జ్ ఏరియా, సో ఇంత లార్జ్ ఏరియాని మ్యాప్. సో మన ఇండియా లార్జ్ ఏరియా కాబట్టి మ్యాప్లో ఇండికేట్ చేస్తున్నాం. అట్లాగే మన గ్లోబ్లో వివిధ దేశాలు, చైనా అయినా, ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా, అట్లు రష్యా అయినా, బ్రిటన్ అయినా, ఇంగ్లాండ్ అయినా, యూఎస్ఏ అయినా, సో వీటన్నిటిని ప్లాన్స్, మ్యాప్ లార్జ్ ఏరియా కాబట్టి. అట్లాగే ప్లాన్ అంటే మన ఇల్లు, మన స్కూల్ బిల్డింగు, మనం కన్స్ట్రక్ట్ చేసే చిన్న చిన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఆఫీసెస్, ఇవన్నీ ప్లాన్ అండి. ప్లాన్ అంటే స్మాల్ ఏరియాని మనం ప్లాన్ కింద ఎత్తున్నాం, లార్జ్ ఏరియాని అయితే మ్యాప్ కింద ఇస్తున్నాం. ఈ రెండు మీకు క్లారిటీ ఉంది కదండి. ఇప్పుడు ఈ స్కేల్ గురించి చెప్తానండి. ఇప్పుడు మీరు సైట్లో ఇది 10 మీటర్స్ వాల్ అండి, 10 మీటర్స్ వాల్, ఇది ఒక 10 మీటర్స్ వాల్. సో మీరు ఏమని తీసుకుంటారో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అని తీసుకుంటే 10 మీటర్స్ని ప్లాన్లో 10 సెంటీమీటర్స్ కింద చూపించవచ్చు. సో మీకు వచ్చేది ఇలా ఒక 10 సెంటీమీటర్స్ లైన్ గీసి, ఇలా ఒక 10 సెంటీమీటర్స్ లైన్ గీసి, సో మీరు ప్లాన్ ఏంటి, ఒక A4 షీట్లో ప్లాన్ వేసేయచ్చు, లేకపోతే ఒక డ్రాయింగ్ షీట్ మీద అయితే ఈ విధంగా ప్లాన్ వేసేయచ్చు. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అని మనం తీసుకున్నాం. అదే మ్యాప్లో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ అని మనం తీసుకుంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందండి మ్యాప్లో? ఒక ఇండియా డిస్టెన్స్ ఈ చివరి నుంచి ఈ చివరికి ఎంత ఉంటుంది, చాలా ఉంటుంది. అసలు మనం గీస్తే పేపర్లు సరిపోతాయి అంటారా? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 10 మీటర్స్ అన్నాం, మన ఊరే పట్టదు మన డ్రాయింగ్ షీట్లో.
అన్ని సెంటీమీటర్లు వస్తుంది. అంటే ఇక్కడ ఇలా తీసుకోకూడదు, ఇంకా ఎక్కువ తీసుకోవాలి. అంటే 100 మీటర్స్ అని తీసుకోవాలి, లేకపోతే 1000 మీటర్స్. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అని తీసుకోవాలి. అర్థమైందండి? అర్థమైందా మీకు? సో అది లార్జ్ స్కేల్ అనమాట. 1 సెంటీమీటర్ 1 మీటర్ అంటే లార్జ్ స్కేల్. అంటే ఒక మీటర్ డిస్టెన్స్ 1 సెంటీమీటర్లో చూపించేస్తున్నాం. బయట 1 మీటర్ డిస్టెన్స్ అండి, మనం మ్యాప్లో ప్లాన్లో 1 సెంటీమీటర్ కింద చూపించేసాం. అంటే దగ్గరగా చూపించేస్తున్నాం, లార్జ్ స్కేల్ అనమాట. సో ఇంతది ఇంత కింద చూపిస్తున్నాం అంటే లార్జ్. ఇక్కడ చూడండి 1 కిలోమీటర్ డిస్టెన్స్, ఏకంగా 1 కిలోమీటర్ డిస్టెన్స్ 1 సెంటీమీటర్ కింద చూపిస్తున్నాం. అంటే స్మాల్ స్కేల్. అంటే కిలోమీటర్ డిస్టెన్స్ సెంటీమీటర్లో చూపిస్తున్నాం. అంటే ఎంత చిన్న స్కేల్ అర్థమైంది మీకు? ఫీల్డ్లో 1 కిలోమీటర్ డిస్టెన్స్ 1 సెంటీమీటర్లో చూపిస్తున్నాం, అంటే చిన్న స్కేల్. 1 మీటర్ డిస్టెన్స్ 1 సెంటీమీటర్లో చూపిస్తున్నాం. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా పెద్ద స్కేల్. సో మీకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు అర్థం అవ్వకపోతే ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ అయితే చదవడానికి ట్రై చేయండి. సో మీకైతే ఒకసారి చూపిస్తున్నాను. సో అప్పుడైనా మీకు అర్థం చేసుకుంటే ట్రై చేయండి. సో అంతకుమించి మనం ఏం చేయను, ఎక్స్ప్లెయిన్ చేశాను, మ్యాక్సిమం ట్రై చేశాను. సో స్కేల్ అండ్ మ్యాప్కి డిఫరెన్స్ అయితే మ్యాక్సిమం అయితే నేనైతే ట్రై చేశానండి. సో అట్లాగే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ స్కేల్ అని చెప్పి మనకి ఇంజనీర్ స్కేలు, రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్, అట్లాగే గ్రాఫికల్ స్కేల్. సో ఇంజనీర్ స్కేల్ అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 50 మీటర్స్. అంటే 1 సెంటీమీటర్ మ్యాప్ని 1 సెంటీమీటర్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1 మీటర్ అనుకున్నాం. అంటే మనం ఇలా రాస్తాం, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. దీన్ని ఇంజనీరింగ్ స్కేల్స్ రిప్రజెంట్ చేయడం అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్, ఆర్ఎఫ్. అంటే ఏం లేదండి, ఆర్ఎఫ్ అంటే మనకి ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 1 మీటర్. దీని ఆర్ఎఫ్ ఎంత అంటే ఇది ఎంత ఉందండి, 1 సెంటీమీటర్. గ్రాఫ్ మీద మన మ్యాప్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. 1 ఇంటూ 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అండి, 100 సెంటీమీటర్లు. సెంటీమీటర్ క్యాన్సిల్. దీని ఆర్ఎఫ్ వాల్యూ ఎంత అండి, 1/100. మీకు అర్థమైందండి? ఇది ఆర్ఎఫ్ 100. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏం చేసామండి, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ కింద ఇండికేట్ చేసాం. 1 సెంటీమీటర్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ డ్రాయింగ్ పేపర్, అంటే పేపర్ మీద ఉన్న డిస్టెన్స్ స్కేలు 1 సెంటీమీటర్ బై గ్రౌండ్లో ఎంత రిప్రజెంట్ చేస్తున్నాం, 1 కిలోమీటర్. 1 ఇంటూ 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, అలా 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అండి, 100 మీటర్లు. అంటే మీకు సింపుల్గా చెప్తున్నాను, 1 కిలోమీటర్ అంటే 100 మీటర్లు. 100 మీటర్లు 1 మీటర్ అంటే 100 ఇంటూ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. అంటే మొత్తం ఎంత వచ్చిందండి, 10000. అంటే ఇంత వచ్చింది, 10,000 సెంటీమీటర్స్ వచ్చింది 1 కిలోమీటర్ అంటే. సో దాన్ని బట్టి ఇక్కడ ఇండికేట్ చేయండి, 10,000 సెంటీమీటర్స్. సెంటీమీటర్ క్యాన్సిల్. ఆర్ఎఫ్ ఎంత అయిందండి, 1/10,000. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్ఎఫ్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం, దాన్నే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అని మనం అంటాము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా, ఇందులో ఎటువంటి డౌట్ లేకుండా. అట్లాగే మనకి గ్రాఫికల్ స్కేల్ అని చెప్పి కొంచెం ఇవ్వడం జరిగింది. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అన్నమాట దీని స్కేల్.